ఓజస్సు అనగా వ్యక్తిత్వమును వెలుగుచ్చునట్టి శక్తి, సహస్సు అనగా సహించునట్టి శక్తి, లేక ప్రతి వస్తువు తన అస్తిత్వమును వేరుగా నిలుపుకొనగల శక్తి. బలము అనగా శరీరమునందున్న వివిధ ద్రవ్యములకు పరస్పరత్వము కలిగించు శక్తి. అంటే మనం బలం అనే పదం వాడుతూ ఉంటాం. చాలా బలంగా ఉన్నాడండి, మనం బలంగా ఉండాలండి అని బలం అంటూ ఉంటాం. అంటే బలం అంటే ఏమిటి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు మనకు. బలం అంటే శరీరంలో ఉన్నటువంటి వివిధ ద్రవ్యాలు ఉంటాయి, రకరకాలైన ద్రవ్యాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే పరస్పరత్వం కలిగి ఉంటాయి. అంతేగాని ఒక షాప్లో ఉన్నటువంటి వస్తువుల్లో విడివిడిగా ఉండవు. అవి ఒక స్టోర్లోకి వెళ్తే అన్నీ సాల్ట్ ప్యాకెట్స్ వేరే, ఇది వేరే, అది వేరే అలా ఉంటాయి. మన శరీరంలో అలా వేరువేరుగా ఉన్నటువంటి వాటిలో వేరువేరే కానీ పరస్పరత్వంతో ఉంటాయి. ఈ పరస్పరత్వాన్ని బలం అంటారు. ఆ పరస్పరత్వం లేదనుకోండి, అప్పుడు దాన్ని డెడ్ బాడీ అనాలి. శవానికిను బతికున్న వాడికి తేడా ఏమిటంటే ఈ పరస్పరత్వం ఉన్నంతసేపు మనం జీవించి ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే మన ప్రాణశక్తి అనేటువంటి శరీరం నుంచి వెళ్ళిపోతుందో ఈ పరస్పరత్వం విడిపోతుంది. అందుకనే శరీరం వదిలేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి చాలా క్రమంగా కొద్ది గంటల్లోనే ఇవన్నీ ఉదాహరణకోటి దేని డికంపోజ్ అయిపోతాయి. అది కారణం. ఈ మూడు శక్తులు గల ప్రాణశక్తి వలన ఇంద్రియములు, మనస్సు, శరీరము పటుత్వము కలిగి మిగిలిన వానికన్నా వేరుగా నిలబడును, అనగా కాలమునందు బ్రతికి ఉండును. అంటే ఇప్పుడు చెప్పుకుంది ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది, ఉండటం అనేటువంటిది. అప్పుడేగా ఆయుర్దాయం, కాలం ఇవన్నీ మనం చెప్పుకుంటోంది. అది ఆ మనుగడ ఎప్పుడు సాగించగలుగుతుంది అంటే ఈ ప్రాణం అనేటువంటి దానిలో ఈ మూడు శక్తులు ఏవైతే ఉన్నాయో వాటితో ప్రాణశక్తి కూడి ఉండడం వల్ల ఇవన్నీ ఎగ్జిస్టెన్స్ అనేది జరుగుతుంది అని చెబుతున్నారు.